కర్నూలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలో ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. తమకు తక్షణమే ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించడంతో పాటు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందజేయాలంటూ అంగన్వాడీల్లో అంతా పెద్ద ఎత్తున కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంగన్వాడీ ఈ యొక్క సంఘ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈరోజు మీ యొక్క డిమాండ్ ఏంటంటారు? ఈరోజు మా డిమాండ్ వచ్చేసి ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే 3 యాప్లు తీసుకొచ్చారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక యాప్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్. రాష్ట్ర ప్రభుత్వం యాప్లో చాలా తలకాయ నొప్పిగా ఉన్నది. మేము చేసే పని మా ప్రభుత్వానికి కనిపించట్లేదు. మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారే తప్ప కనీసం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని. సరే, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేనప్పుడు, మీకు చేత కానప్పుడు మమ్మల్ని సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ మీరు ఎలా చెప్తారు? పోనీ దాని ప్రకారమేనా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. గుర్తిస్తే మేము రోడ్లు లేకం కదా. మనం సంక్షేమ పథకాలన్నీ అమలు చేయమనండి, లేదంటే సాధికార సర్వేలో నుంచి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులనే తీసేయమనండి. ఏది లేకుండా, మాకు ఏమీ లేకుండా, అసలు జీతాలు పెంచకుండా ఇంత పనిభారం పెడితే మేమైనా ఎలా చేయగలం చెప్పండి. చేసి ఎవరైతే అప్పుడు హామీలు ఇచ్చినారో వాళ్ళు దిగి వచ్చి మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందే, ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాల్సిందే, మాకు కొత్త మొబైల్స్ ఇవ్వాల్సిందే, పనిభారం తగ్గించాలా, తర్వాత రాజకీయ వేధింపులు తగ్గాల. గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మననే సంవత్సరం పూర్తయిన పండుగ జరుపుకున్నారు. వాళ్ళ పండుగ జరుపుకున్నారు కానీ వీళ్ళు మాత్రం కడుపులు మార్చే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు వాళ్ళకి అంటే గత ప్రభుత్వం జీవో నంబర్ 12 విడుదల చేసింది, వీళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి. కానీ ఈ ప్రభుత్వము దాన్ని సాధికారిక సర్వేలో తీసుకురావడం లేదు కాబట్టి వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, 12,000 రూపాయల ఆదాయం తక్కువ వాళ్ళకంతా ప్రభుత్వ పథకాలు వర్తిస్తామని చెప్తున్నారు. వీళ్ళకి 11,500 రూపాయలు మాత్రమే వేతనం వచ్చేది. మరి ఆయాలకైతే 7,000 రూపాయలే వస్తుంది. ఆయాలకు పడడం లేదు, మినీ వర్కర్స్కి పడడం లేదు, మెయిన్ వర్కర్స్కి పడడం లేదు. చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలా. చూసుకున్నట్లయితే అంగన్వాడీ యొక్క ఈ ఉద్యోగస్తుల యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వము ఒక జీవోని పాస్ చేసి వీరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా జీవోని విడుదల చేశారు. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యంగా వహిస్తూ వీరి యొక్క పని భారాన్ని కూడా గుర్తించకుండా ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగస్తులను గుర్తింపు లేకుండా వాళ్ళని ఎక్కువగా ఒత్తిడికి పని చేస్తున్నారే తప్ప వారికి సంక్షేమ పథకాలు కానీ వారి యొక్క సమస్యలు కానీ పరిష్కరించలేని పరిస్థితి ఉందంటూ ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగస్తులంతా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ అంగన్వాడీ ఉద్యోగస్తులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.